ఇప్పుడు ఇంకా నీ పేరేం పేరే? నా పేరు మల్లా సార్. నీదెంత ఉంది భూమి? పక్క భూమి నాది. పక్క భూమి నా తమ్ముళ్ళ కాక నా ఒక భాగానికి 5 ఎకరాల భూమి ఫార్మా కంపెనీ పోతున్నది. నాకు 3 కొడుకులు 4 బిడ్డలు. ఇక భూమి ఉపాధి మీద మేము బతుకుతాం. సిలిండర్ లేదు, అప్పు లేదు, ఇప్పుడు అన్ని తెలుపుతారు. 2 లక్షలు తెలుపుతాం, 3 లక్షలు తెలుపుతారు. ఓట్లు తెప్పించుకున్నాడు. మొదటి నుంచి పెట్టిండు. 50 ఓట్లు ఆ కంపెనీ వచ్చి జాబ్ ఇస్తా, ఇది ఇస్తా. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. మరి 3 కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి కదా ఇప్పుడు మీ భూమిలకు? కంపెనీ అవసరం లేదు, ఉద్యోగం అవసరం. నా కొడుకులు చదవలేదు, నాకు ఉద్యోగం బేకలేదు. నీ భూమి నీకు కావాలి? నా భూమి నాకు కావాలి అంతే. నా భూమి నాకు కావాలి. ఆ భూమిని ఉపయోగపడతాం మేము. భూమితోనే మేము ఉపయోగపడి ఎట్లనే బతాం. ఇంతకుముందు అంటే చదివించిండే కానీ ఇప్పుడు చదివించలేని పిల్లలు. నాకు పశ్చాత్తాపం వచ్చి సంవత్సరం అవుతున్నది. మాట్లాడడానికి కూడా నాకు మెంటల్ ఇదే. కాకపోతే భూమి ఇయ్యాలి. భూమిలో మా అనందంలో కలిసి నెత్తికి తలా 5 ఎకరాలు ఉండదు. 4 అనందంలో తలా 5 ఎకరాలు. సరే, నువ్వు నిమ్మలంగా ఉండు, నువ్వు ఇక్కడ మాట్లాడకు. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. ఈ అవ్వతో మాట్లాడదాం ఒకసారి. అవ్వ, ఏం పేరు? నీ పేరు ఏం పేరే? నా పేరు నీలమ్మ. నీలమ్మ. ఎంత ఉంటుంది నీ ఏజ్? ఎంత ఉంటుంది ఏజ్? వయసు ఎంత ఉంటుంది నీకు? చిన్న ఉన్నప్పుడు పెళ్లి చేసిండు నాకు. ఉందా నీకు భూమి? ఉందా భూమి ఉందా? నాకు భూమి లేదు, ఏం లేదు. కొడుకులు 6 మంది కొడుకులు ఉన్నారు. 6 మంది కొడుకులు ఉన్నారు. 30 మంది ఏమో మనమన్లు ఉన్నారు. వాళ్ళకి ఏం నడుపుతూ ఎట బతికి పియాలి వాళ్ళకు. ఇప్పుడు మీకు ఇల్లు భూమి ఉంది కదా. సో ఈ రేవంత్ రెడ్డి ఇవి తీసుకుంటాడంట, కంపెనీ పెడతాడంట. కంపెనీ తీసుకుంటాడు. కంపెనీ పెడతాడు. మాకు చంపి తీసుకోమను, లేకుంటే చస్తాడు చూడు. ఓడన్నా చవాలి, మేమన్నా చవాలి. మేము చిన్నగా ఉన్నామంటే గెరుసులు కట్టినాము, కన్నా కట్టెలు మోసినాము, కన్నా రాళ్ళు దోపినాము, అన్ని చేసి కొడుకులకు పెద్దకు చేసినాము. బిడ్డలకు పెళ్లి చేసిన, 4 బిడ్డలకు పెళ్లి చేసిన, 6 మంది కొడుకులకు పెళ్లి చేసిన, 30 మంది మన్మన్లకు ఉంటారు. 30 మంది మన్మన్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా నడిపించాలి? ఎప్పకు భూమి కావాలా? ఇప్పుడు మీ భూమి తీసుకొని కంపెనీలు పెట్టి ఇలా ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారంట. ఉద్యోగాలు ఏమేస్తారు? ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ ఇప్పుడు ఇస్తారు. లేదు పేకలేదు, మేము పెట్టిపోయాం. మేము ఒప్పుకోవా? భూమికి భూమి ఇస్తానికి ఒప్పుకోవా? భూమే కాదు, ఈ ఊరు కూడా ఫార్మాసిటీలో పోతుందంట. ఎక్కడ పోతుంది? తీసేస్తారు. ఇది పట్టభూమి. పట్టభూమే కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే తీసుకుంటది అనమాట. తీసుకుంటే ఏం చేస్తాడు? కంపెనీలు పెట్టి కపిల తింటామా? కష్టం చేస్తామా? ఇప్పుడు పోయి పని చేస్తానా? ఎట్లా బతకాలి మేము? పైసలు ఇస్తాడు. పైసలు ఏం చేస్తాం? అసలు పైసలు మస్తు వస్తాయి. మేము ఇయ్యం భూమి, ఇయ్యవు భూమి, ఇయ్యను భూమి, ఇయ్యను. అదే నాకు ఇయ్యను భూమి, ఇయ్యను. చిన్నప్పటి నుంచి కష్టం చేసిన, కట్టెలు మోసినా, రాళ్ళు దొబ్బినా, సచ్చినా కానీ భూమి. ఇప్పుడు సవెనికైనా నేను. తాత ఉండా? తాత ఎప్పుడు పోయిండు? ఏడాది అయిందా? ఇద్దరం కష్టం చేసినాము. ఎంతమంది నీకు కొడుకులు బిడ్డలు? ఎంతమంది? 6 మంది కొడుకులు. 6 మంది కొడుకులు. 6 మంది కొడుకులు, 4 బిడ్డలు, 30 మంది మనమన్లు. అమ్మ, పెద్ద కాందాన్ ఉంది ఇది. పెద్ద కాందాన్ ఉండేది. ఎక్కడ వస్తుంది భూమి? ఏం భూమి? ఇయ్యను కొట్టుకోక సబ్బుకోక ఈయనే సస్తా. సచ్చి పొంద చేసి భూములన్నీ తీసుకోమని అయిపోకు. నువ్వు సవరణ వస్తావు కానీ భూమి అని అంటున్నావు. ఇయ్యను సస్తా కానీ భూమి. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడదాం.